నమస్తే, వెల్కమ్ టు HM24 న్యూస్. రామేశ్వరం బండ 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కుశంగుల ప్రమీల స్పెషల్ ఇంటర్వ్యూ. ఫస్ట్ టైం మీరు రాజకీయాలకు వచ్చినట్టున్నారు కదా? అవునవును. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే కొంచెం నాకు సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఒక సైడ్ భయం ఉన్నది, ఒక సైడ్ సంతోషం ఉన్నది. ఏదో నేను చిన్న ఉద్యోగం అట్లా చేసుకుంటుంటే ఈ అవకాశం మాకు ఎస్సీకి వచ్చింది కదా, ఫస్ట్ టైం నిలబడము ఎస్సీకి వచ్చింది, ఎందుకు వదులుకోవాలి మేము కూడా. నాకు వచ్చిన అవకాశము అంటే నేను ఒక కౌన్సిలర్గా అయ్యి కూడా ఏదైనా పెద్ద పోస్ట్ వచ్చిన దానికి కూడా నా ఉన్న ఊరి ప్రజలకు కూడా ఏది మిస్ కాకుండా వచ్చిన ఫండ్స్ కానీ ఏది కానీ మా ఊరికి న్యాయం చేయాలి. ఇప్పుడు కూడా చాలా అభివృద్ధి అయింది మా ఊరు, ఇంకా దానికన్నా రెట్టింపు కావాలనేదే నా ఆశ మేడం. ఓకే, ఇంతకుముందు ఏం చేసేవారు మీరు? నేను అంగన్వాడీ టీచర్గా చేసాను. ఓకే, ఒకసారిగా ఈ పదవి వచ్చింది. ఒకవేళ మీకు అదృష్టం ఉంటే మున్సిపల్ చైర్మన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వస్తే దానికి సంతోషపడే ప్రజల నుంచే, ఇప్పుడు ప్రజలు నాకు ఓటేస్తేనే నేను ఎగ్గగలుగుతా. కానీ వాళ్ళ రూపం వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళ ద్వారా తెలుసుకొని కృప దయ వల్ల నా మీద అభిమానం ఉంచి నన్ను గెలిపిస్తే వాళ్ళ నుంచే వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, మా ఊరికి ఎలాంటి అభివృద్ధి చేయాలి, ఇంకా వాళ్ళతో పాటే ఉండి వాళ్ళ కష్టాలను అడిగి వాళ్ళతోటే ముందుకు వెళ్ళాలి. ఏమన్నా వచ్చిన నిధులు అసలు దుర్వినియోగం చేసుకోకుండా మా ఊరికి ఏది పనికిస్తుంది, ఇప్పుడు చుట్టుపక్కల ఊర్లలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగాలనేదే మంచి చేయాలని కోరుకుంటున్నా. ప్రజలందరూ మా ఊరి ప్రజలందరూ కలిసి నా మీద అభిమానం ఉంచి గెలిపించాలని కూడా కోరుకుంటున్నా మేడం. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకు ఇంటర్ కూడా డిస్కౌంట్. ఓకే, రాజకీయాలు ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా మీ కుటుంబంలో? మా వారు ఉండే వార్డు మెంబర్ ఉన్నాడు. ఓకే, ఆయన ప్రోత్సాహం ఎంతవరకు ఉంది మీకు? ఉంది మేడం, చాలా ఉంది. కానీ గ్రామ సర్పంచ్ ఎక్కువ ఉంది. ఓకే, అద్రెడ్డి సార్ కూడా ఎక్కువ ఉన్నది మేడం. అంటే గ్రామ పెద్దలది ఉన్నది, సర్పంచ్ ఉంది. ఎందుకంటే ఈ క్యాండిడేట్ నిలబడాలి, ఈ క్యాండిడేట్ నిలబడితే నెగ్గగలుగుతుంది అనే వాళ్ళ నమ్మకం ఉండేపటికనే మరీ కోరి ఎన్నుకున్నారు మేడం నన్ను కూడా. ఈ క్యాండిడేట్ అయితే చేయగలుగుతుంది, అంటే పిల్లలు ఉన్నది ఇన్ని రోజులు, ఆమె కోపకుంది, చేయగలుగుతుంది, మాట్లాడుతుంది, సమస్యల పైన మాట్లాడుతుంది ఉన్నది అన్నట్టు నమ్మకంతో వాళ్ళందరూ మాట్లాడుకొని నన్ను నిలబెట్టిరు మేడం. వాళ్ళ నమ్మకాన్ని కూడా నేను కూడా ఒక గెలుపు పొందితే వాళ్ళ నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా మేడం. మీరు తిరుగుతున్నారు ఇక్కడ, ఎలాంటి సమస్యలు అనేవి మీరు చూసారు, అంటే మీ దృష్టిలో ఉన్నాయి? మా దృష్టిలో అంతే, మా ఇప్పటికైతే మేడం TRS పార్టీ నుంచి అయితే ఇప్పుడు బ్రిడ్జ్ అయింది. మాకు మెయిన్ బ్రిడ్జ్ ఉండే మేడం ఫస్ట్ వాటబుల్, పిల్లలకు స్కూల్లకు చాలా ఇబ్బంది అయ్యేది. వర్షం వస్తే వాగొస్తే స్కూల్కి వెళ్ళకపోయేది, మా పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉండేది. అయితే బ్రిడ్జ్ అయింది, రోడ్లు అయినాయి, అంగన్వాడీ స్కూల్ అయ్యింది, ప్రైమరీ స్కూల్ అయ్యింది, అన్ని చాలా అయినాయి మేడం ఊళ్ళో అయితే. కానీ బస్సు లేదు మేడం. నేను బస్సు ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళి ఇప్పుడు 5th వరకు ఇక్కడ ఉంది. 5th వరకు ఉంటే 5th చదివిన వాళ్ళు ఏమవుతారు, మళ్ళీ ఇంటి దగ్గర రాకుంటున్నారు పిల్లలు. బస్సు సౌకర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ సౌకర్యం చెయ్యాలి మేడం, అదొకటి. ఇప్పుడు పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి పింఛన్ ఒకటి, వాళ్ళది ఒకటి, ఇది ఒక కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా మేడం, అలాంటివి చేయాలని అనుకుంటాము. ఇప్పుడున్న గ్రామ పెద్దలు అయితే ఇప్పుడు ఊరికైతే ఏ సమస్య లేకుండా ఉంది, కొన్ని చిన్నవి ఉన్నాయి మేడం, అవి కూడా ఫాలోఅప్ చేయాలని అనుకుంటున్నాను. 5వ క్లాస్ వరకే ఉందా? 5వ తరగతి వరకే ఉన్నది ఇక్కడ. ఒకవేళ పిల్లల స్ట్రెంత్ ఎక్కువైతే 10th వరకు ఉండాలని కూడా ప్రైమరీ స్కూల్ కూడా పెద్దగా చాలా పెద్దగా ఉన్నది మేడం మాకు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తుంది మేడం. మరి ఎలా ఎదుర్కొంటారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేడం ఇప్పుడు ఒక 14-15 నెలలు అవుతుంది కదా, అవుతుంది. కానీ వాళ్ళకి ఏంది, ఇప్పుడు పెళ్లిలకు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పిండు, అది లేదు. బస్సు ఫ్రీ అంటే ఫ్రీ ఎవరు పోతారు మేడం? ఇప్పుడు ఎవరైనా నాకు అవసరం ఉంటే నేను వెళ్తా, అవసరం నేను ఇంట్లో కూర్చుంటారు. అదే ఫ్రీ బస్సు పెట్టేవారు, మా ఊరికి ఒక బస్సు ఏ ఊరికి లేదు, ఏ ఊరికి ప్రాబ్లం ఉన్నదని మా ఊరికి ఒక బస్సు పెట్టేది ఉంటే మేడం, అడిగి ఇట్లా మండలిని అడిగి ఏ ఊరికి ఫాలో అవుతుందని అట్లా పెట్టినుంటే మేము కూడా ఆ ప్రభుత్వాన్ని, అరే మా ఊరికి ఇది లేదు కదా, ఈ లోటు ఉండే, ఇది తీరిపోయిందని మేము కూడా సంతోషంగా ఇచ్చేస్తుంటాం మేడం మా పిల్లలకు. కానీ వాళ్ళు ఆటోలో పోతున్నారు, వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ పోయినట్టే నెలకు 3000 పొద్దున్న దాకా వాళ్ళ అమ్మలు ఇంటి పని చేసి వచ్చి పాచి పని చేసి వచ్చి ఆటో కిరాయి కడుతున్నారు మేడం వాళ్ళ నెలకు. వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది, కట్టినోళ్ళు కడుతున్నారు, తల్లు కట్టని పిల్లలు మొత్తం ఇంటి దగ్గర ఉంటారు. వాడు ఎక్కడో పోతున్నాడు, మధ్యలో వరకు వస్తుండు, లిఫ్ట్ అడుగుతున్నాడు, మధ్యలో అన్నీ ఆగుతున్నాడు, మళ్ళీ తర్వాత టైంకి ఇంటికి వచ్చేస్తాడు. వాడు పోతుండా చదువుతుండా అనేది కూడా తెలియదు మేడం తల్లిదండ్రులకి. కానీ ఈ బస్ సౌకర్యం లేక పిల్లలు చాలా నష్టపోతారు మేడం. ఇది ఒక్కటి మెయిన్, ఫస్ట్ బస్ సౌకర్యం కల్పించాలి. మీరు ఒకవేళ చైర్మన్ అయితే బస్సు సౌకర్యం కల్పిస్తారా? కల్పిస్తాం మేడం, కల్పిస్తాం. ఈసారి BRS ఇక్కడ చైర్మన్ పదవిన
తీసుకోగలుగుతుంది అంటారు? తీసుకొని నాకు నమ్మకం ఉంది మేడం. చెయ్యాలనే పట్టుదలతోని ఇది చేస్తున్నాం మేడం మేము. కానీ దేవుని కృప కూడా ఉండాలి. అందరు మా ప్రజలందరి దయ నా మీద ఉండి చేస్తే తప్పకుండా నెరవేరుస్తాం మేడం సమస్యలన్నీ. ఓకే, ప్రజల స్పందన ఎలా ఉందండి ఇప్పుడు? బాగుంది మేడం. నేను ఎట్లా అంటే అంగన్వాడీ టీచర్ ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి డోర్ తట్టి నేను సర్వే చేసిన, పిల్లల గురించి చేసిన, వాళ్ళ ఏదన్నా వాళ్ళ గర్భిణి గాని బాల్యంతలు గాని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి సూచనలు పాటించాలి, గర్భిణి ఉన్నాడు బాల్యంతలు ఉన్నప్పుడు నువ్వు ఎన్ని నెలల వరకు పాలు ఇవ్వాలి, 7 నెలల నుంచి బిడ్డకి ఎలాంటి ఆహారం పెట్టాలి, ఇవన్నీ ప్రతి ఒక్క ఇల్లు 30 నీళ్ళే గానీ నేను పోని ఇల్లు అనేటి లేదు విలేజ్ లా. అట్లా నేను పోయినప్పుడు అమ్మ ప్రేమలమ్మ వేస్తాం, నువ్వు మా ఇంటికి రాకు, మేము వేస్తాం, నీకు ఏమైనా డౌట్ ఉంటే ఆయిల్ చూసుకోగాని మా ఇంటికి రాకు అనే స్పందన అయితే మంచిగా ఉంది మేడం. ఇప్పుడైతే ఎన్ని ఓట్లు ఉన్నాయండి? ఎన్ని ఓట్లు ఉన్నాయి? 732 ఉన్నాయి మేడం నాకు ఇప్పుడు. అంటే మొత్తం టోటల్ 1132, నాకైతే 732 ఉన్నాయి ఇప్పుడు. నా వాడికి 8th వాడుకు. ఓకే, ప్రజల స్పందన అయితే బాగుంది మేడం. ఇప్పటికైతే బాగుంది. ఇక వాళ్ళు దేవుడు కనకరించి నా మీద దయ చూపించి చేస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్తున్నారు. చివరిగా ఓటర్లకు ఏం చెప్తారు? మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? మా వార్డు ప్రజలకు మేడం, ఇప్పుడు మా వార్డులో ఏది సమస్య ఉన్నది మా వార్డులో ఆ సమస్య ఫస్ట్ పరిష్కరిస్తాం మేడం. అదొకటి. అంటే మీకున్నది మనం అందరం కూర్చొని మాట్లాడుకొని మనకి ఏం సమస్య ఉంది, నేను గెలిపిస్తే ఏం సమస్య పరిష్కరించాలి, అదొకటి ఫాలో చేస్తాం మేడం. మన వాడే కాకుండా ఊరు మొత్తం సమస్య లేకుండా ఉండాలి, నా ఊరికి ఇది లేదు లోటు లేదు అనేది చేద్దామనే నా ఆశ మేడం. మీ ప్రజలకు, మీ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మా వార్డు ప్రజలకు నేను ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతున్నా కదా మేడం. ఇప్పుడు నాయ కూడా కొన్ని విలేజ్లు ఉన్నాయి, కొన్ని పక్కకు అక్కడ కూడా ఉన్నాయి, అపార్ట్మెంట్లలో కూడా ఉన్నాయి కొన్ని. అక్కడ వెళ్ళి వాళ్ళకి ఏమి సమస్య ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతాం, ఏం సమస్య ఉన్నది వాళ్ళకు, ఈ సమస్య ఉన్నదని మనకు చెప్పినప్పుడు నన్ను ఓటేసిన గెలిపిస్తే ఆ సమస్యని పరిష్కరిస్తా వాళ్ళకి చెప్తున్నా. మా గ్రామ ప్రజలకు కూడా ఈ బస్సు గురించి కానీ ఇంకా వేరే ఇతర సమస్యలు కానీ దాని గురించి పరిష్కరిస్తాం. కానీ నాకు ఓటేసి గెలిపించండి, అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుందామని చెప్తున్నాను.